ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగా దానికి ఆ ఇంటి కోడలవ్వాలని ఆలోచనే ఉంటే నిన్ను వెనక్కి లాగేసి అది ముందు నిలబడేది. తను చేసిన పనులన్నీ తనే చేశానని ఒప్పుకునుండేది. అలా కాకుండా అన్నీ నువ్వే చేశావని నిన్ను ముందు నిలబెట్టాల్సిన అవసరం దానికే ఉందే. అదే ట్రిక్ అమ్మా. ఆవిడేమో శరణ్య కుటుంబం కోసం ఆలోచిస్తుంది, అక్క సంతోషం కోసం చేస్తుంది అని ఎక్స్ట్రా మార్కులు కొట్టేయాలని. దీని అంచనా కరెక్ట్ అయింది. ఇప్పుడు అదే జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఆ పక్క నువ్వు నన్నేమన్నా సరే, ఎలా అర్థం చేసుకున్నా సరే, నేనైతే నీకోసమే చేశానక్క. నువ్వు ఆ ఇంటి కోడలివి కావాలని, నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కాలని, నువ్వక్కడ హ్యాపీగా ఉంటే చూసి ఆనందపడాలన్న ఉద్దేశంతోనే చేశానక్క. ఇందులో నాకు ఎలాంటి స్వార్థం లేదు. అంటే ఇప్పటికీ నీది అదే ఉద్దేశమా? నా సంతోషం కోసమే నువ్విదంతా చేశావు. అల్టిమేట్గా నేను హ్యాపీగా ఉండటమే నీకు ముఖ్యం, అంతే కదా? అయితే ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇష్టం లేదని చెప్పొచ్చుగా. మీ ఇంటి కోడల్ని అయ్యే అర్హత నాకంటే మా అక్కకే ఎక్కువగా ఉందని ఆనంద భైరవి గారిని కన్విన్స్ చేయొచ్చుగా. అనన్య, ఏ నీకిష్టం లేదా అమ్మా? నీకిష్టం లేదా అమ్మా? నీకిష్టం లేదా అమ్మా? శరణ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా నిన్ను చేసుకోవడానికి ఆనంద భైరవి ఒప్పుకోవాలి కదా. ఆవిడ ఒప్పుకుందో లేదో తెలియాలి అంటే ముందు ఇది వెళ్ళి మాట్లాడాలి కదా. ఈ పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేదని చెప్పాలి కదా. సో ఈ సంబంధం నాకు చేయటం మీకిష్టం లేదు, వదులుకోవటం దీనికిష్టం లేదు, అంతే కదా? లేదక్క, నేను చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.